విషం విషమ వైషమ్యం న విషం విషముచ్యతే. యథార్థమైన మహా పవర్ఫుల్ విషయం ఏమిటంటే ఈ విషం కాదు, విషయములు. ఈ విషయ భోగములు ఉన్నాయి చూడండి, దీని మీద పరిగెత్తేటువంటి వాడండి జన్మ జన్మాంతరం అనేకమైనటువంటి శరీరములు ధరించి బాధలు పడవలసి వస్తుంది. కాబట్టి ఏది ఎక్కువ ప్రమాదం చెప్పండి? ఈ విషం కాదు, ఈ విషం కొడుతుంది. ఇప్పుడు పాము గాని తేలు గాని కుడితే ఒక్క శరీరం నశించిపోవచ్చు గాక, విషయములు కనుక కుడితే చెప్పండి అనేక జన్మలు పుట్టడం. కనుక రామచంద్రుడు చెప్తున్నాడు విషం విషమ వైషమ్యం న విషం విషముచ్యతే. ఈ విషం అనేది సామాన్యం, ఇదేమంత పెద్ద ప్రమాదం కాదు, విషయములు ప్రమాదం అంటాడు. జన్మాంతరఘ్న విషయ, ఈ విషయములైతే జన్మాంతరం అనేక జన్మల్ని నాశనం చేస్తాయి. ఇది ఏకదేహహరం విషం, ఈ మామూలు విషం ఒక్క శరీరాన్ని మాత్రమే పడగొడతాయి. కాబట్టి చాలా ప్రమాదం, జాగరూకతగా ఉండాలి అని చెప్పి శ్రీరామచంద్రుడు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు. ఇంకా చూడండి చక్కని విషయాలు. ఇక రామచంద్రుని యొక్క అనుభవం ఇంకా పూర్తి అయిపోతుందండి ఈ రోజుతో. అంచేత చివరి భాగంలో ఏం చెప్తున్నారంటే, ఓ విశ్వామిత్ర మునీంద్ర, ఇప్పుడు గనక నేను జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను, మంచి అవకాశం, చింతన చేయడానికి తగినటువంటి అన్నీ ఉన్నాయి. ఈ టైంలో గనక నేను జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో అని చెప్పి చెప్తున్నారన్నది. సరే, ఆ శ్లోకం అండి. అద్యచేత్ స్వచ్ఛయా బుద్ధ్యా మునీంద్ర న చికిత్స్యతే. చికిత్స అనేటువంటి పదం ప్రయోగించారండి. చికిత్స అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఆ పదం రోగం. ఏదైనా రోగం ఉన్నప్పుడు చికిత్స చేయాలండి. రామచంద్రుడు చెప్తున్నాడు ఈ పుట్టటమే ఒక రోగం, ఈ శరీరమును ధరించటమే, ఈ సంసార రంగంలో పడటమే ఒక రోగం. కాబట్టి దానికి చికిత్స ఇప్పుడే చేసుకోవాలంటాడు. ఇప్పుడు అంటే ఏమిటి చెప్పండి? బాల్యం. చూడండి, వీరికి 16 ఏళ్ల వయసు అండి రామచంద్రుడికి. ఇప్పుడు గనక నేను జాగ్రత్త పడకపోతే భూయ తచ్చికిత్సాయాం తత్కిల అవసర కుత. ఇటువంటి చికిత్స చేయడానికి అవకాశం ముందు ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను. కాబట్టి ఓ మునీంద్ర, దీనికి చికిత్స చెప్పండి. భవరోగం, ఈ సంసార దుఃఖం అనేటువంటి రోగానికి, ఈ జనన మరణ రూపమైనటువంటి వ్యాధికి ఉపాయం చెప్పండి, చికిత్స. చూడండి, చికిత్స అని అడుగుతున్నారు. ఇది నిజంగా చికిత్సేనండి. ఇది చికిత్స అంటే మందు. ఇప్పుడు మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే దేనికోసం తెలిసిన? చికిత్స కోసం అండి. సరే, ఈ భవరోగం, ఈ సంసార దుఃఖం, ఈ ఏ విధంగా మనం తప్పించుకోగలం అనే చికిత్స కోసం మానవుడు పరితపిస్తూ ఉంటాడు, ముముక్షు. ఇప్పుడు చూడండి, అనేక మంది దారిపోతున్నారు. ఎవరికి ఏమైనా పట్టిందా చెప్పండి? ఆ చికిత్స చేయించుకోవాలి, ఈ రోగం పోవాలను, ఈ దుఃఖం అనేటువంటి రోగం తొలగిపోవాలనేటువంటి ఉద్దేశం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే చికిత్స కోసం ప్రయత్నం చేస్తారు కదండి. నాకేమిచ్చే బాధ లేదు, నేను హాయిగా ఉన్నాను, నా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకున్న వాడికి ఇంకా చికిత్స దేనికి? అయితే మీరు అడగచ్చు, ఏమండి నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా అని. అయ్యా, ఈ ఆరోగ్యం కాదండి, ఇది స్థూల శరీరం యొక్క ఆరోగ్యం మీరు చూచేది. ఆ లోపల సూక్ష్మ శరీరం అంతా కుళ్ళి నశించిపోతున్నది, అనేకమైనటువంటి వ్యాధులు దానికి కలుగుతున్నాయి. దానికి మరి చికిత్స చేయాలా లేదా చెప్పండి? సూక్ష్మదేహం ఏమిటి? మనస్సు. ఆ మనస్సుకి ఎవరైనా చికిత్స చేస్తున్నారా? భగవద్గీత మొదట్లోనండి ప్రార్థన శ్లోకాల్లో ఒకటి ఉన్నది, ఏమిటి తెలిసిన? ఈ స్థూల శరీరాన్ని అందరూ కడుగుతున్నారు, పొద్దున్న లేస్తే స్నానం చేయిస్తున్నారు, సబ్బు వేస్తున్నారు, సున్నిపిండి వేసి రుద్దుతున్నారు, బాగా మాలిన్యం అంతా పోగొడుతు. ఇది అందరికీ తెలుసు. కానీ సూక్ష్మ శరీరాన్ని కడగటం తెలుసునా అని ఒక చక్కని శ్లోకం చెప్తున్నారు. మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే. దినే దినే ప్రతిరోజు జల స్నానం చేస్తున్నారు. కానీ సకృద్గీతాంబసి స్నానం సంసార మలమోచనం. గీతామృతం, భగవద్గీత జ్ఞానామృతం అనేటువంటి తీర్థం చేత కనుక ఆ మనస్సుని కడిగి వేస్తే శుద్ధంగా ఉంటుంది. ప్రతిరోజు ఇది కూడా చేయండి అంటాడు. చూడండి, మొట్టమొదట్లో గీత చదివే ముందుగా ఈ శ్లోకం చదువుతారండి. సార్, మల నిర్మోచనం పుంసాం జల స్నానం దినే దినే సకృద్గీతాంబసి స్నానం సంసార మలమోచనం. కనుక చికిత్స కోసం అండి పరితపిస్తున్నాడండి ఎవరు? రామచంద్రుడు. దీని పేరు ఏమంటారు తెలుసిన? తీవ్ర ముముక్షుత్వం. తీవ్ర ముముక్షుత్వం, హౌ టు క్రాస్ దిస్ ఓషన్, ఈ సంసార సాగరమును ఏ విధంగా దాటుతానని చెప్పి పరితపించటం పేరండి ముముక్షుత్వం అండి. ఇప్పుడు రామచంద్రుని యొక్క స్వరూపం అట్లాగే ఉందండి. ఓ విశ్వామిత్ర మునీంద్ర, త్వరగా చెప్పండి, త్వరగా చెప్పండి, ఈ రోగానికి చికిత్స ఏమిటో చెప్పండి అని ప్రార్థన చేస్తున్నాడు. అద్యచేత్ స్వచ్ఛయా బుద్ధ్య మునీంద్ర న చికిత్స్యతి. ఇప్పుడు గనక నేను చికిత్స చేసుకోబోతే భూయః తచ్చికిత్సాయాం తత్కిల అవసర కుతః. బాల్యకాలంలో పరితపిస్తున్నాడంటే ఎంత అదృష్టం చెప్పండి. ఎవరికైనా బాల్యకాలంలో ఇట్లా తరించాలని కుతూహలం కలుగుతుందా చెప్పండి? ఒక శిష్యుడు అండి, గురువు గారు రామాయణం చెప్తున్నారండి. రామాయణం చెప్తుంటే ఏదో విధం దాంట్లో మధ్యలోనండి యమబాధలు అనేటువంటి టాపిక్ వచ్చిందండి. శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి గురువు గారు, ఈ యమబాధలు ఏ విధంగా తొలగుతాయి అని అడిగాడండి శిష్యుడు. యముడికండి సంస్కృతంలో పేరు ఏమిటి తెలుసిన?
దండపాణి. చూడు, దండపాణి. దండం అంటే కర్ర పట్టుకుంటాడండి ఎవరు, యముడు గారు. ఎందుకు? పాపుల్ని ఇవి పగల కొట్టడానికి. వారి పేరు దండపాణి. ఈ శిష్యుడు అడుగుతున్నాడు, ఏమండి దండపాణి గారి బాధ ఎట్లా తొలగుతుంది అని అడిగాడండి. గురువు ఏం చెప్పాడు తెలుసిన? కోదండపాణి కాళ్ళు పట్టుకోవయ్యా అన్నాడంతే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి. దండపాణి యొక్క బెడద పోవాలంటే కోదండపాణి ఆశ్రయించకపోతే ఎట్లా చెప్పండి. కనుక ఈ జీవితంలో ఎవరైనా అట్లా ఆశ్రయిస్తున్నారా? టైం దాటిపోతున్నది, ఈ బాల్యకాలం అయిపోతున్నదని రామచంద్రుడు తహతహలాడిపోతున్నాడండి. అద్య అంటాడు. ఇప్పుడు ఈ బాల్యకాలంలో గనక నేను చికిత్స చేసుకోకపోతే, సరైనటువంటి సాధనలు గనక చేసుకోకపోతే భూయ తచ్చికిత్సాయాం తత్కిలా అవసర కుతః భవిష్యత్. కనుక ఎంత శీఘ్రంగా మానవుడు, ఇప్పుడు మీరు ఏ వయసులో ఉన్నారో గో ఆన్ బిగిన్. అంతే. ఇంతవరకు గడిచిన దాని గురించి డోంట్ వరీ, ఏదో అయిపోయింది. బురదలో కాలు పెట్టారనుకోండి, దాని గురించి ఆలోచిస్తే లాభం లేదు. నీళ్లు తెచ్చుకోండి చెంబుతో, ఆ బురద కడుక్కోవాలి. అంతేనండి ఇప్పుడు చేయవలసిన పని. అయ్యో పూర్వం నేను ఈ పాపం చేశానే, నేను దేవుణ్ణి మర్చిపోయినానే, ఈ సంసార కోపంలో పడి నానా విస్మరించినానే, ఇటువంటిది ఏం వద్దండి. ఎందుకంటే గతించిన దాని గురించి ఏమీ మాట్లాడవలసిన పని లేదు. ఎందుకంటే లాంగ్ ఫెలో, లెట్ ది డెడ్ పాస్ బరీ ఇట్స్ డెడ్ అంటాడు. యాక్ట్ ఇన్ ది లివింగ్ ప్రెసెంట్, హార్ట్ విత్ ఇన్ గాడ్ ఓవర్ హెడ్ అంటాడు ఎవరు, లాంగ్ ఫెలో అని కవిస్. గతించిన దాని గురించి ఏడవబాకండి, ఇప్పుడు చేయవలసినటువంటి కర్తవ్యం చక్కగా చేయండి అంటాడు. కనుక ఈ జీవితం మహా దుర్లభం అని చెప్పి రామచంద్రుడు, ఇంకా ఇతరమైనటువంటి శాస్త్రజ్ఞులు వీరందరూ కూడా ఘోషిస్తున్నారు. మానవుడికి జాగ్రత్త పడాలన్నది ఎర్లీ స్టేజెస్ లో చేసుకుంటే చాలా మంచిదండి. బాల్యకాలంలో నుండి మనస్సు ఎట్లా ఉంటుంది? ఫ్రెష్ గా ఉంటుందండి. యవ్వనం వచ్చేటప్పుడు కొంచెం చెడిపోతుంది, వార్ధక్యంలో సర్వనాశనం అయిపోతుంది. కనుకనే ముఖ్యంగా తరించాలనే ఉద్దేశం కలిగి వారు చిన్నవారికి గనక ఏదన్నా బోధ, పూర్వజన్మార్జితమైన సుకృతం చేత ఏదన్నా గనక వస్తే తల్లిదండ్రులు చెడగొట్టబాకండి. తల్లిదండ్రులు కొందరు నిరుత్సాహపరుస్తున్నారండి, వీడికి అప్పుడే వైరాగ్యం ముదిరిపోయింది అని చెప్పేసి. అయ్యా ముదిరితే అది మీకందరికీ క్షేమం. చూచారా? మీకే కాదు 10 తరములు పైన వారందరూ కూడా తరించిపోతారు, ఏ వంశంలో ఒక్క బ్రహ్మనిష్ఠుడు జన్మిస్తే. అది తెలియక ఇదిగో మా వాడు ఏదో భక్తిగా ఉండి జపం చేస్తున్నాడు, ఇప్పుడేనా వాడికి పెళ్లి కావద్దా, వాడికి ఈ గొడవలన్నీ ఇవన్నీ లేనిపోని మీరు చేయబాకండి. వాడు తరించడానికి అవకాశమును కల్పించండి. వన్ క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ హిజ్ లిబరేషన్. అది వాడు కనుక మానవుడు ఎందుకు వచ్చాడు? తప్పించుకోవటానికి వచ్చాడు. బంధనం నుంచి విముక్తి కావటానికి మానవుడు వచ్చాడు. ఇంకా ఎన్ని జన్మలు ఈ తాళ్ల చేత కట్టబడి జీవుడు బాధపడాలి చెప్పన్నది. ఇప్పుడు రామచంద్రుడు ప్రార్థన చేస్తున్నాడు. ఓ విశ్వామిత్ర మునీంద్ర, ఇప్పుడు గనక నేను చికిత్స చేసుకోబోతే భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో నేను చెప్పలేను, కాబట్టి తరించడానికి కావలసిన మార్గం నాకు బోధించండి అని ఆ విశ్వామిత్రుడిని ప్రార్థన చేస్తే, విశ్వామిత్రుడు నాయన తప్పకుండా మీకు చెప్తాను అని ప్రారంభం చేస్తారు. దాని పేరు ముముక్షు ప్రకరణం అండి. వశిష్ఠ గీత 5వ అధ్యాయం ఉపశమ ప్రకరణం. అనేక ఆఖ్యానముల ద్వారా, దృష్టాంతముల ద్వారా వశిష్ఠ మహర్షి ప్రబోధం చేస్తున్నారు. బాల్య వయస్సులో ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి 16 సంవత్సరముల వయస్సు అండి. చక్కని వైరాగ్యం కలిగి ఉన్నారు. నేల గనక దున్ని పెడితే విత్తనానికి ఎట్లా తగిందో, వెంటనే విత్తనం ఎట్లా వేస్తారో అదే విధంగా శ్రీరామచంద్రుని యొక్క హృదయం మహాపరిపక్వమై, వైరాగ్య పరిపూరితమై, వివేకంతో కూడినదండి. కనుకనే వారు రాజ్యమును తిరస్కరించినారు, నాకు వద్దన్నారు. కిం మే రాజ్యేన కిం భోగై ఓహం కిమిదమాగతం ప్రార్థన చేసినాడు. అక్కడ 2 మహనీయులు ఉండారండి, విశ్వామిత్రుడు, వశిష్ఠులు. కిం మే రాజ్యేన కిం భోగై, ఈ భోగములు, ఈ సంపదలు, ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది కోహం కిమిదమాగతం. ఇదం అంటే ఈ దృశ్య ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, నా యొక్క నిజస్వరూపం ఏది, అది కోహం కిమిదమాగతం. కొంచెం జిజ్ఞాస కలిగిన వారికి, కొంచెం సాధన చేసిన వారికి ఈ ప్రశ్న తప్పకుండా ఉదయిస్తుందండి. ఏమనగా నా యొక్క నిజస్వరూపం ఏమిటి? ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారు? నేను దేహం అనుకుంటున్నారని కదండి. వాస్తవంగా దేహం అయితే ఎల్లకాలం వారి వెంట ఉండాలండి. ఈ దేహం ఏమన్నా ఉంటుందో చెప్పండి? అది లేదు కదా. ఏదో ఇప్పుడు కనిపించినప్పుడు ఈ దేహం నేను అని చెప్పి అనుకుంటున్నారు. నిద్రలో లేదు కదా, మరణించినప్పుడు లేదు కదా, మరచిపోయినప్పుడు లేదు కదా. కాబట్టి ఈ దేహం యొక్క స్ఫురణ ఎప్పుడున్నదో అప్పుడు నేను దేహం అని చెప్పి అనుకుంటున్నాడు. ఎల్లకాలం తన యొక్క స్వరూపం తన వెంట ఉండేది కాదండి. ఇది కేవలం ఒక తొడుగు. వస్త్రం ఏ విధంగా తొడుక్కుంటున్నారో ఆ విధంగానండి. దీని పేరు ఉపాధి అంటారండి, ఉపాధి. దానిలో వచ్చి వీడు ప్రవేశించాడు. సరే, దేనివల్ల? కర్మవశాత్తు. ఈ కర్మ ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఆ ప్రశ్నకి జవాబు లేదండి, నో ఆన్సర్. అది ఎప్పుడు ఈ అజ్ఞానం మొదలుపెట్టింది, ఎప్పుడు ఈ కర్మ ప్రారంభించింది,
అనేటువంటి ప్రశ్నకు ఏమి సమాధానం లేదు. ఒకవేళ ఎవరైనా సమాధానం కోసం ప్రశ్నించారా, అనవస్థా దోషం. అదే అనవస్థ అండి. దీనికి కారణం పూర్వకర్మ, దానికి కారణం పూర్వజన్మ, దానికి కారణం పూర్వకర్మ. ఈ విధంగానండి అంతులేనటువంటి సమాచారం అయిపోతుంది. ఎవరైనా దాని గురించి కనుక మథనపడ్డారా, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ అంతే. ఎందుకు పనికిరాదండి, దాని యొక్క రిజల్టే రాదండి. దానికి బదులు ఏం చేయాలి తెలిసిన, హౌ టు రిమూవ్ దిస్ మిజరీ. అది ప్రత్యక్షంగా కనిపించినటువంటి దుఃఖాన్ని ఏ విధంగా పోగొట్టవాలనని మానవుడు ప్రయత్నం చేయాలండి. ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది కాదండి. ఒకవేళ వాడు దాని గురించి చింతన చేసినాడా, టైం వృధా అయిపోతుందండి. శంకరాచార్యులటువంటి వారు అజ్ఞానం అనాది అనిర్వచనీయం అనేసినాడు. అనిర్వచనీయం, ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. అది అనాది, అనాది అని చెప్పి తోసివేసి. అయితే అనాది అయినంత మాత్రం చేత మనకు వచ్చిన బాధ ఏమిటి, దీన్ని అంతం చేసుకోవచ్చండి. యూ కెన్ పుట్ ఎన్ ఎండ్ టు ఇట్, పుట్ ఎన్ ఎండ్ టు ఇట్. దాన్ని మనం జ్ఞానం చేత తొలగించవచ్చును. ఇంతవరకు 4 అధ్యాయములు మనం పూర్తి చేసినాం. ఈ రోజండి ఉపశమ ప్రకరణం 5వ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాం. ఈ శీర్షిక, ఈ అధ్యాయం యొక్క పేరు ఒక్క నిమిషం మనం ఆలోచిస్తాం. ఏమిటి చెప్పండి, ఉపశమ. శమం అంటే 2 అర్థాలు ఉన్నాయండి. ఇంద్రియ నిగ్రహం అనే ఒక అర్థం అండి, శాంతి అనే ఒక అర్థం. శమం అంటే శాంతి అనే భావంలో వాడుతూ ఉంటారండి, శాంతి. శమం అంటే నిగ్రహం, కంట్రోల్. శమం అనే దానికి అంతరేంద్రియ నిగ్రహం అంటారండి. శమము దమము. దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, శమం అంటే అంతరేంద్రియ నిగ్రహం. ఇక్కడ ఉపశమ ఏమిటి చెప్పండి దాని అర్థం. ఉప అంటే సమీపం. సంస్కృతంలో ఉప అంటే సమీపం అండి. సమీపంలో శాంతిని పొందండి. ఏమిటి దాని అర్థం చెప్పండి. శాంతి అంటే ఎక్కడ దొరుకుతుంది, సమీపంలో. ఎవరి సమీపం, భగవంతుని సమీపం. చూచారా, భగవత్ సమీపే శమం అంటే శాంతి మీరు పొందండి. ప్రపంచంలో కూడా శాంతి ఉన్నదండి, కానీ టెంపరరీ పీస్, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్ పీస్. ప్రపంచంలో అందరూ చాలా మందికి శాంతి కలుగుతున్నది, కానీ ఆ శాంతి ఎల్లప్పుడూ ఉండటం లేదు. ఇప్పుడు మీకు ఆకలైంది, ఆకలైతే అశాంతిగా ఉంది. అన్నం తిన్నారు, శాంతి ఏర్పడింది. హౌ లాంగ్ చెప్పండి. మళ్ళీ రాత్రి అయ్యేటప్పుడు మళ్ళీ ఆకలి అవుతుంది. చూచారా, ఇది కంటిన్యూస్ పీస్ కాదండి, పర్మనెంట్ పీస్ కాదు. ఇప్పుడు మీకు దాహం కలిగింది, మంచినీళ్లు తాగారు, శాంతి కలిగింది. ఎంతసేపు, మరల కొంతసేపు అయితే మళ్ళీ దాహం వేస్తుందండి. చూచారు, ఈ ప్రాపంచికమైనటువంటి ఈ దుఃఖాలండి ఎల్లప్పుడూ తొలగిపోవటం లేదండి, వస్తూ పోతూ ఉంటాయండి. అది చుట్టాలండి, చుట్టాలు మోస్తరు వస్తూ ఉంటాయండి. ఇది ఈ అశాంతి కొద్దిసేపు రావటం, మళ్ళా పోవటం, మళ్ళా రావటం, ఈ విధంగా ఉన్నదండి. పర్మనెంట్ పీస్ అనేది మానవుడికి కలగటం లేదండి. ఏ విధంగా కలుగుతుంది, భగవంతుని సమీపంలో శాంతి పర్మనెంట్ గా ఉంటుంది అంటాడు. ఉపశాంతి, ఉపశమం. ఉప అంటే సమీపం. ఈ ఉప అనే పదం మనం చాలా చోట్ల ప్రయోగిస్తుంటాం. ఎక్కడ చెప్పండి, ఉపవాసం. ఉపవాసం అంటే నిజమైన అర్థం, సామాన్యంగా ఉపవాసం అంటే భోజనం చేయరండి. ఇది గౌణార్థం అండి, ఇది ప్రధానమైన అర్థం కాదు. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండటం గౌణార్థం. ప్రధానమైన అర్థం ఏమిటో తెలుసిన, ఉప సమీపే వాస. వాస అంటే నివాసం. నాయనా, బహిర్ముఖమైనటువంటి నామరూపాల్లో కాపురం పెట్టబాక, భగవత్ సమీపంలో నువ్వు నివసించు అనగా, ఉపవాసం చేసిన రోజున చక్కగా జపమాలు చేసుకుని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని ఆ భగవంతుని సమీపంలో నివసించాలి మనం. అదండి ఉపవాసం యొక్క ప్రధానమైన అర్థం. ఉపవాసం చూడండి, నివసించటం. ఉప అంటే భగవత్ సమీపే, వాస నివాసం. ఇంకొక పదం ఉందండి, ఉపనయనం. చూడండి, ఉపనయనం. ఉపనయనం అంటే ఏమిటి, కన్ను. ఇంతవరకు బహిర్ముఖ దృష్టితో ఉన్నటువంటి ఈ బ్రహ్మచారికి నాయన చక్కని గాయత్రి ఉపదేశం గురువు గారు చెప్తారండి. గాయత్రి ఉపదేశం చేసి నయనం అంటే నేత్రాన్ని దగ్గరికి తీసుకొస్తాడు. ఉప సమీపే నయనం. ఇంతవరకు బహిర్ముఖంగా ఉన్నటువంటి కన్ను అంటే దృష్టి అండి. ఆ దృష్టిని సమీపంలోకి తీసుకొచ్చి భగవత్ సమీపంలో పెడతాడండి దృష్టిని. దాని పేరు ఏమంటారు చెప్పండి, ఉపనయనం. ఒడుగు అని చెప్పి దండం వేస్తారు చూడండి, ఆ కార్యక్రమం అండి. ఇంతవరకు బహిర్ముఖంగా ఈ జగత్తు సత్యమని అనుకునేవాడు ఇప్పుడు ఆ గాయత్రి మంత్రోపదేశం చేత భగవంతుని యొక్క సమీపంలో కాపరం పెట్టడం పేరు ఉపనయనం. ఈ విధంగా ఉప అనే పదానికి భగవత్ సమీపం. చూచారు, పీస్, పర్మనెంట్ అయినటువంటి శాంతి. శమం అంటే శాంతి అండి. ఇది శాశ్వతమైనటువంటి శాంతి ఎక్కడ కలుగుతుంది మానవుడికి, దుఃఖ రాహిత్యం. ఈ ప్రపంచంలో ఉండేటువంటి సుఖాలు ఎటువంటి తెలిసిన, దుఃఖ మిశ్రితం. దుఃఖ మిశ్రితం అండి. ఏదైనా సుఖం మీరు అభిలషించారా, ఏమండి సుఖం గారు ఇట్రాండి అంటే అది ఊరికే రాదండి, దుఃఖాన్ని కూడా వెంట తెస్తుందండి. దుఃఖాన్ని కూడా వెంట తెస్తుంది. ఇది ఒంటరిగా రాదండి. ఏది ప్రాపంచిక సుఖం, ఇంద్రియ సుఖం, విషయ సుఖం, అది ఒంటరిగా రాదండి, దుఃఖాన్ని కూడా వెంట తీసుకొస్తుందండి. ఈ మధ్య ఒక ఆయన ఇంకొక ఆయన్ని అడిగాడండి,
వాట్ ఈజ్ మెన్ బై పీస్ అన్నాడండి. వాట్ ఈజ్ మెన్ బై పీస్ అన్నాడు. అవతల వాడు ఏం చెప్పాడు తెలుసండి, ఇట్ ఈస్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ 2 వార్స్ అన్నాడండి. ఇట్స్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ 2 వార్స్ అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. పీస్ అంటే శాంతి అంటే ఏంటంటే 2 యుద్ధాల మధ్యలో కొంచెం ఖాళీ అన్నాడండి. అదండి శాంతి అంటే మళ్ళీ ఇంకో యుద్ధం రాబోతున్నది అనమాట. ఆ పీస్కి ఏమైనా వాల్యూ ఉన్నదా చెప్పండి అది. కనుక పర్మనెంట్ పీస్ ఎక్కడ వస్తుందంటే ఉపశమం. అది ఆ భగవంతుని యొక్క సమీపంలో ఎంత ఆనందం. ఆ మహర్షులంతా ఏకాంతంలో కూర్చుని అరే ఎంత సుఖం అనుభవిస్తున్నారంటే రాజ్యములు ఇచ్చినా కూడా నాకు వద్దని చెప్పి తృణీకరించి బ్రహ్మలోక తృణీకారం వైరాగ్యస్యావధిర్మత. బ్రహ్మలోకం ఇచ్చినప్పటికీ తృణీకారం చేసేటువంటి మహనీయులండి వారు. ఆ ఆనందాన్ని వర్ణిస్తూ శంకరాచార్య వారు ఏం చెప్పారు తెలుసండి, యత్ సౌఖ్యాంబుది లేస లేసతయిమే శక్రాదయో నిర్వృత. ఆత్మానందం దగ్గర ఆత్మానందం యొక్క అనుభవం ఎట్లా ఉందో చెప్తున్నాడండి ఎవరు శంకరాచార్య. యత్ సౌఖ్యాంబుది లేస లేసత, దాంట్లో అంబుది, అంబుది అంటే ఈ ఆనంద సాగరంలో ఒక బిందు, ఒక లేశం తీసుకుని చక్రాదయ, శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడు మొదలైన వారంతానండి ఆనందపడుతున్నారటండి. ఏ డ్రాప్ ఇన్ ది ఓషన్. ఈ అనంతమైనటువంటి బ్రహ్మానంద సాగరంలో ఒక బొట్టు తీసుకుని ఈ ఇంద్రుడు ఆహాహా ఎంత సుఖం అని చెప్పి అంటున్నారు. ఇంకా ఆ సాగరంలో ఎంత ఆనందం చెప్పండి అంటాడు ఎవరు శంకరుడు. యత్ సౌఖ్యాంబుది లేస లేసితయమే శక్రాదయో నిర్వృత యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనే లబ్ధ్వా మునిర్నిర్వృతి. యస్మిన్ నిత్య సుఖాంబుధౌ గళితధీ బ్రహ్మైవ హి బ్రహ్మవిత్ యశ్చిత్ ససురేంద్ర వందిత పదం నూనం మనీషా మమ. మనీషా పంచకం. ఆనాడు కాశీలో ఒక చండాలుడు కనిపిస్తే అప్పుడు వారిద్దరి యొక్క సంవాదం అండి. ఈయన మొట్టమొదటి ఏదో సామాన్యుడు అని అనుకున్నాడు, కాదండి పరమశివుడు ఆ వేషంతో వచ్చాడు. నమస్కారం చేసి 5 చక్కని శ్లోకములు చెప్తాడు. దాంట్లో ఇదండి ఎంత ఆనందం మానవుడు అనుభవిస్తున్నాడంటే ఆ మహర్షులు ఏకాంతంలో కూర్చుని దానికి వీ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. ఇది మహాసాగరం. దాంట్లో ఒక బొట్టు తీసుకుని ఇంద్రుడు మొదలైనటువంటి చక్రవర్తులందరూ కూడా అనుభవిస్తున్నారు. అటువంటి ఆనందం మానవుడి యొక్క జన్మ హక్కు అయ్యుండి వీడు దుఃఖపడుతూ ఈ విషయ భోగముల్లో పడి ఇది లేదు అది లేదని చెప్పి ఏడుస్తూ కూర్చోవటం అనేది న్యాయమేనా చెప్పండి. ఇది కేవలం అజ్ఞానం యొక్క స్వరూపం అని చెప్పి పెద్దలు చెప్తున్నారు. నాయన దీన్ని వదులుకుని దీన్ని దూరంగా పెట్టి ఆ ఇంటర్నల్ అంతర్ముఖం అయిపోయి చక్కగా శాంతిని ఎందుకు అనుభవించకూడదని ఈ రోజు ఈ అధ్యాయం ప్రారంభం చేస్తున్నాడు. ఎవరండి? వశిష్ఠ మహర్షి గారు. దీని పేరు ఉపశమ ప్రకరణం. పరిపూర్ణమైనటువంటి శాంతికి మార్గం చెప్తున్నాడండి. ఈ రోజు ఒక ఆఖ్యానం అంటే చిన్న కథ చెప్తున్నారు. దీని పేరు జనకోపాఖ్యానం అండి. జనకోపాఖ్యానం. జనకుని యొక్క చరిత్ర మీకు అందరికీ తెలుసు కదండి, అదేనండి. కానీ ఇంకొక విశేషం ఏమిటంటే జనక మహారాజు ఏకాంతంలో ఒక ఉద్యానవనంలో విహరిస్తున్నాడండి. జనక మహారాజు ఆకాశంలోనండి 7 మంది సిద్ధులు. సిద్ధులు అంటే ఎవరు చెప్పండి? ఈ దేవతల్లో ఒక రకం అండి. సిద్ధులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, ఈ అనేక తెగల వారు ఉన్నారు దేవతల్లో. సిద్ధులండి 7 మంది దేవతల్లో సిద్ధులు వారు ఆకాశ మార్గం గుండా పోతూ ఆ పుణ్యం ఫలించిందండి ఎవరికి? జనక మహారాజుకి. పూర్వజన్మలో ఎంత నిష్కామ కర్మ చేసినారో చిత్తము నిర్మలమైపోయింది అనుకుని ఈ జన్మలో వారికి మోక్షం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడిందండి. సరే, ఇప్పుడు జనక మహారాజు ఉద్యానవనంలో విహరిస్తుంటే ఆకాశంలో 7 మంది సిద్ధులు పోతున్నారండి. ఆ సిద్ధులు జనక మహారాజుకి వర్టికల్ గా వారు ఉద్యానవనంలో నిలబడ్డాడు. వారికి పైగా ఒక్కొక్క సిద్ధుడు రాగానే ఒక చక్కని శ్లోకం, మంచి ఆధ్యాత్మికమైనటువంటి ప్రబోధం, ఒక శ్లోకం చెప్తూ వెళ్ళిపోతున్నాడండి. 7 మంది సిద్ధులు జనకుడి పైకి రాగానే 7 శ్లోకాలు. ఈ జనక మహారాజు ఎటువంటి వాడు తెలుసిన? ఏకసంతగ్రాహి. అది ఏకసంతగ్రాహి. ఒక్కసారి ఆ సిద్ధులు చెప్పినటువంటి శ్లోకాలని వెంటనే కంఠస్థం చేశాడు. ఒక్కసారి చెప్తేనే వెంటనేనండి ఇంటికి వచ్చేశాడు. ఇక చూడండి, పరిపక్వమైనటువంటి చిత్తం కలిగినటువంటి మహనీయుడు కాబట్టి ఇంటికి వచ్చి రాజ్య కార్యములండి. అసలు పొద్దున 12 గంటల వరకు రాజ్యకార్యం తాకడండి. ఈ 12 గంటల లోపల ఉదయం చక్కగా చింతన చేయటం మొదలు పెట్టాడు. సిద్ధులు ఏమి చెప్పారు? 7 మంది 7 చక్కని బోధలు చెప్పారు కదా అని ఒక్కొక్క దాన్ని మననం చేయటం మొదలు పెట్టాడండి. చూచారు, అక్కడ జరిగింది శ్రవణం, ఇక్కడ ఇంటి దగ్గర మననం, ఆ తర్వాత నిధిధ్యాసం. ఇంకా రాలేదండి నిధిధ్యాసం, మననం చేస్తున్నాడు ఎవరు? ఈయన. ఒక్కొక్క శ్లోకం ఎంత గంభీరమైనటువంటి బోధ చెప్పారంటే ఆ గురువులు వీరి యొక్క హృదయం పరిపక్వమైంది కాబట్టి భగవంతుడే 7 మంది సిద్ధులు గురువుల్ని పంపి వీరికి చక్కని ప్రబోధం ఏర్పాటు చేశారు. ఆ సిద్ధులు చెప్పింది, ఒక సిద్ధుడు చెప్పింది, ఉత్థితాన్ ఉత్థితానేతాన్ ఇంద్రియాహీన్ పునః పునః అన్యాత్ వివేక దండేన వజ్రేణేవ హరిర్గిరీన్. ఇదండి ఈ శ్లోకం చెప్పాడు ఒక సిద్ధుడు. దాని అర్థం చెప్తున్నాను. ఉత్థితాన్ ఉత్థితానేతాన్, ఈ ఇంద్రియముని పాములు, అహి
అహి అంటే ఏమిటి చెప్పండి? సంస్కృతంలో పావండి. ఇంద్రియములు అనేటువంటి పాములు చెలరేగుతున్నాయి పడగలెత్తుకుని అన్నాడండి. పడగలెత్తుకుని కాటు వేయటానికి కరవటానికి సిద్ధంగా ఉంటే ఏం చేయవలను? హన్యాత్ వివేక దండేన, వివేకం అనేటువంటి కర్ర, ఆ కర్ర తీసుకుని దెబ్బ కొట్టండి, వాటిని పారిపోతాయి అంటాడు. ఎవరు? గురువు, ఈ సిద్ధుడు చెప్పింది. ఉత్థితానేతాన్ ఇంద్రియాహీన్ పునః పునః హన్యాత్ వివేక దండేన వజ్రేణేవ హరిర్గిరీన్. ఉపమానం వజ్రం. ఇంద్రుడండి ఇదివరకు వజ్రాయుధం చేత పర్వతం యొక్క రెక్కలన్నింటినీ ఛేదించాటండి అని పౌరాణికంగా మనం చెప్పుకుంటున్నాం. ఇదివరకు అంటే పర్వతాలకి రెక్కలు ఉండేవటండి ఇదివరకు. అందుచేత ఇష్టం వచ్చినట్టు ఎగిరి ఏదో ఒక పల్లెటూరు గ్రామం మీద కనుక పడితే ఏమవుతుంది చెప్పండి? సర్వనాశనం అయిపోతున్నది. అందుచేత ప్రజలంతా బాధపడుతూ దేవతలతో మొరబెట్టుకుంటే ఆ దేవతలు వెళ్లి బ్రహ్మదేవుడితో ప్రార్థిస్తే ఆ బ్రహ్మదేవుడు ఇంద్రుడిని పిలిచాడండి. ఇంద్రుడు గారు, ప్లీజ్ కమాన్, మీ దగ్గర ఒక ఆయుధం ఉంది కదా, వజ్రాయుధం, దాన్ని తీసుకుని పర్వతం యొక్క రెక్కలన్నీ ఛేదించండి అని ఆర్డర్ ఇచ్చాడండి. ఎవరు? బ్రహ్మదేవుడు. వెంటనే ఇంద్రుడు గారు అన్ని రెక్కలు కొట్టేశారు. కాబట్టి ఇప్పుడు పర్వతాలు ఎక్కడున్న చోట అట్లే ఉంటున్నాయండి. నిజంగా పర్వతాలు వాటి గనక రెక్కలుంటే ఇప్పుడు సపోజ్ నెల్లూరు మీద ఒక పర్వతం పడింది అనుకోండి, ఏమవుతుంది? పచ్చడి అయిపోతుందండి, సర్వనాశనం అయిపోతుందండి. ఆ రెక్కలు ఛేదించిన ఆ పుణ్యం ఎవరు కట్టుకున్నారు తెలిసిన? ఇంద్రుడండి. బ్రహ్మదేవునికి ఆజ్ఞను పురస్కరించుకున్న ఆ విధంగా ఆ ఉపమానం చెప్తున్నాడు. ఇంద్రుడు వజ్రాయుధం చేత ఏ ప్రకారంగా పర్వతం యొక్క రెక్కలన్నింటినీ ఛేదించినాడో అదే విధంగా ఈ పాములు, ఇంద్రియములనేటువంటి పాములు ఎప్పుడు చెలరేగుతున్నాయో అప్పుడు వివేకం అనేటువంటి కర్రతో వాటిని కొట్టండి. ఆనాడు ఇంద్రుడు పర్వత రెక్కలు కొట్టినట్టు అని చెప్తున్నాడు. ఉత్థితానేతాన్ ఇంద్రియాహీన్ పునః పునః హన్యాత్ వివేక దండేన వజ్రేణేవ హరిర్గిరీన్. కాబట్టి మానవుడు ఇంద్రియములను జయించాలనేటువంటి బోధ చక్కగా చెప్పారు. ఇక ఈ జనక మహారాజు అండి ఆచరణలో పెట్టడం మొదలు. దీని పేరు నిధిధ్యాసం. ఊరికే వినటం కాదు, మననం చేయటం కాదు, నిత్య జీవితంలో దాన్ని కార్యాన్వితం చేయటం మొదలు పెట్టాడు. ఎవరండి? జనక మహారాజు. ఈ ఇంద్రియములతో కుస్తీ పట్టడం మొదలు పెట్టాడండి. ఈ ఇంద్రియములు ఏం చేస్తాయి తెలుసండి? మొట్టమొదట్లో వాటిని జయించడానికి వస్తే వీడి కనుక కొంచెం పవర్ లేకపోతే ఆ ఇంద్రియములే వీడిని జయించేస్తాయండి. వీడు ఓడిపోతాడు. వాటికి ఎంతో పూర్వజన్మార్జితమైనటువంటి బలం ఉందండి. ఏది? నెగటివ్ అట్మాస్ఫియర్. ఈ ఇంద్రియములకి మహాశక్తి ఉన్నది. అందుచేత వీడు ఇంద్రియములు జయించడానికి వెళితే అవేం చేస్తే తెలిసిన? వీడికే ముక్కుకి తాడు కట్టేస్తాయండి. తాడు కట్టే వీడు ఓడిపోతాడు. అప్పుడు అండి అపజయం వస్తుంది. కొందరు ఏం చేస్తారంటే మంచి ధైర్యం, ఓ ఇంద్రియములారా మీ పని నేను పట్టిస్తానని బయలుదేరతారని. బయలుదేరి తమ యొక్క మంచి పట్టుదల, ఆ పట్టుదల ధైర్యం వాటితో కుస్తీ పడతారో ఓడిపోతాయండి. సరే, ప్రహ్లాదుడు ఆ ప్రకారంగా జయించినాడండి. మరికొందరు మహనీయులు చక్కగా ధ్యానంలోనండి ఆ ఇంద్రియములన్నింటినీ జయించిన వారు చాలా మంది ఉన్నారు. బుద్ధదేవుడు బాగా జయించినాడండి. మొట్టమొదటండి అవి మహాబలం కలిగినవి కాబట్టి వీడు పడిపోతాడండి. పడిపోయినప్పటికీ కూడా నిరుత్సాహపడకూడదండి, నిరుత్సాహపడకూడదు. ధైర్యంతో ముందుకు కొనసాగాలని భగవద్గీతలో చెప్పలేదండి నాయన? ఆ ధైర్యమును అవలంబించి ఇంద్రియములను జయించండి అని చెప్పేసి. కనుక జనక మహారాజు అండి ఇక ఇంద్రియములను జయించడానికి నిత్య జీవితంలో ఆచరణలో పెడుతున్నాడండి. ప్రయాతా పాంసువద్భూపా తాధృతిర్మమ జీవితే. భూపాహ రాజులు, నా తాతలు ముత్తాతలు వీళ్ళంతా మహారాజులు, రాజ్యమును పరిపాలించారు. ఏమైపోయినారు? ధూళిలో కలిసిపోయినారు, కాలగర్భంలో కలిసిపోయినారు. ఇక నా గతి అంతేనా? చూడండి ఎంత చక్కగా విచారు. నేను కూడా వాళ్ళలో ఒకనే కదా, నేను కూడా ఈ విధంగా ఆవిరైపోతాను కదా మహాకాలగర్భంలో. ఇక ఇంతేనా? మానవుడై జన్మించి ఇందుకొరకేనా రాజ్యమును పరిపాలించి భోగములు సంపదలు వీటిని ఈ మూనాళ్ల ముచ్చట్లు దీంట్లో పడి మోహితుడై మానవుడు దుర్గతిని పొందటమేనా? ఇంకేమైనా సద్గతి ఉన్నదా అని ఆలోచించాలండి. ఆ సిద్ధులు చెప్పినటువంటి వాక్యములు విని చక్కగా ఇంద్రియ నిగ్రహం. పాము ఏ ప్రకారంగా పడగెత్తుకుని కాటు వేస్తుందో అదే విధంగా ఇంద్రియములు చెలరేగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా వివేకం అనేటువంటి కర్ర తెచ్చుకుని వాటి మీద ఒక దెబ్బ కొట్టండి అని ఆ సిద్ధులు చక్కగా చెప్పారు. వజ్రాయుధం చేత ఏ ప్రకారం ఇంద్రుడు పర్వతం యొక్క రెక్కలన్నింటినీ ఛేదించినాడో అప్పుడు నిశ్చలంగా పర్వతములు ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఈ ఇంద్రియముల యొక్క పొగరు అణచండి అంటాడు. చూడు, పొగరంటే ఎగిరెగిరి పడతాయండి. ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నాయి. మానవుడికి ముక్కుకి తాడు కట్టేస్తున్నాయండి. సరే, కింకెల స్ఫార మనసాం, వశిష్ఠులు వారు చెప్పిన వాక్యం. కింకెల స్ఫార మనసాం పశువునాంచ విశేషణం. పశువుకి మానవుడికి భేదం ఏమిటి చెప్పండి? పశువుని ముక్కుకి తాడు కట్టి ఏడుస్తున్నారు. ఇంద్రియములు మనుషుని బానిసగా చేసుకుంటున్నాయి. కాబట్టి ఏమిటి డిఫరెన్స్ అంటున్నాడు పశువుకి మానవుడికి? ఈ విధంగా ఇంద్రియములకు లోబడితే ఇగో వాటితో సమానం. అది పశువు చూడండి, పెద్ద ఎద్దు, బ్రహ్మాండమైన ఎద్దు, కానీ ముక్కుకి తాడు కట్టి ఒక చిన్న పిల్లవాడు ఈడ్చుకుపోతాడు, దాన్ని నడిపించుకుని పోతాడండి.
ఆ ఎద్దు అంత శరీరం కలిగినప్పటికీ కూడా ముక్కుకి తాడు కట్టేటప్పటికి బానిస అయిపోయిందండి, ఈ పిల్లవాడికి లోబడిపోయింది. ఆ శ్లోకం చెప్తున్నాడు, కింకిల స్ఫారమనసాం పశూనాంచ విశేషణం కృష్యంతే పశవో రజ్వ. రజ్వ అంటే తాడు, తాడు చేత పశువులు ఏడవబడుతున్నాయి. మనసా మూఢ చేతస, ఈ అజ్ఞానులు మనస్సు చేత ఏడవబడుతున్నారు. ఏమిటి డిఫరెన్స్ అంటాడు ఎవరు. కనుక మానవత్వాన్ని సార్థకపరచుకోవాలంటే జనకుడు చేసిన విచారణ తప్పకుండా చేయాలన్నది. ప్రయాత పాంసువద్భూపాహ. పాంసు అంటే ఏమిటండి? ధూళి. వీధి కాళ్ళ కింద ఉండేటువంటి దుమ్ము, భూమి మీద ఉన్నటువంటి దుమ్ము ఒక గాలి గనక వీస్తే ఏ ప్రకారంగా ఎగిరిపోతుందో పాంసు. ప్రయాత పాంసువద్భూపాహ తాధృతిర్మమ జీవితే. భూపాహ రాజులు. ఇప్పుడు చూడండి, చీట్ల పేకల్లో కూడా ఒక రాజు వస్తాడండి. ఎవరు? ఇస్పేటు రాజు అండి. ఇస్పేటు రాజు. వారికి ఏమైనా గౌరవం ఉందా చెప్పండి? చీట్ల పేకలో రాజుకి ఏమైనా విలువ ఉన్నదా? లేదు కదా. అదేవిధంగా గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఆ సద్గుణం లేకపోతే, ఆ వివేకము, ఆ భగవద్భక్తి, ఆ వైరాగ్యము, పరోపకారము, కరుణ, దయ, ఇటువంటి చక్కని గుణాలు లేకపోతే ఇదిగో ఈ చీట్ల పేకలో రాజుతో సమానం అండి. ఎందుకు పనికిరాడండి. ఎవరి దృష్టిలో? ప్రపంచ దృష్టిలో గొప్పగా ఉండొచ్చు కాక భగవంతుని దృష్టిలో అదండి మనకు కావాల్సింది. యో మద్భక్త సమే ప్రియ అన్నాడు. కనుక మనం భగవంతుని దృష్టిలో ప్రీతిపాత్రుడు కావాలంటే, వారి యొక్క అనుగ్రహమును మనం సంపాదించాలంటే ఇదిగో వారు చెప్పినటువంటి బోధన చక్కగా నిత్య జీవితంలో కార్యాన్వితం చేయాలన్నది. లేకపోతే అనేక మంది రాజులు గడిచిపోయి ఏ నామరూపాలు లేకుండా అదృశ్యం అయిపోయినారే. మానవుడండి మురిసిపోతాడండి. ఏది? ఈ సంపదలు, ఈ వైభవములు, ఈ ప్రాపంచికమైన విలాసములు, ఇవన్నీ చూసి నన్ను మించిన వారు లేరని చెప్పే అహం, ఆ గర్వం అనేది మానవుడిని చంపేస్తున్నది అన్నది. జనక మహారాజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ తన కృషి, తన ప్రయత్నం, తన అనుష్ఠానం, దీని చేత మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక శిఖరమును అధిరోహించాడండి. ఎవరు? జనక మహారాజు. అది తన ప్రయత్నం చేత. ఎంతమందో రాజులు పుట్టారు, పోయినారు. మనం ఏమైనా అనుకుంటున్నామా చెప్పండి వారి పేరు? అసలు భగవద్గీతలో జనకుని యొక్క పేరు ప్రస్తావన చేసినారంటే ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. వారి యొక్క మహోన్నతి మనకి ప్రత్యక్షంగా తెలుస్తున్నదండి. సరే, కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ లోక సంగ్రహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని అర్జునునికి జనకుని దృష్టాంతంగా చెప్పినారు. నాయన, జనక మహారాజు ఏ ప్రకారంగా కర్మయోగమును ఆచరించి తరించినారో ఆ విధంగా మీరు కూడా ఆచరించండి అని శ్రీరామచంద్రునికి చక్కని ప్రబోధం చేసినారు. గీతా మాహాత్మ్యంలో కూడా వారి పేరుందండి. సరే, ఏమది? గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ. జనకుడు మొదలైన వారు అంటాడు. అది ఏమండి? జనకుడి పేరు చెప్పి ఆదయ అన్నాడు. గీతామాశ్రిత్య బహవో భూభుజో. భూభుజుడు అంటే రాజు అండి. జనకాదయ నిర్ధూత కల్మషాలోకే గీతాయాతా పరం పదం. కొన్ని ఉపనిషత్తు చూస్తామా? బృహదారణ్యకోపనిషత్తులో జనకుని యొక్క ప్రస్తావన చాలా ఎక్కువగా ఉందండి. యాజ్ఞవల్కుడు గురువు అండి. జనకుడికి ఇటువంటి చక్కని ప్రబోధం చేసినారో ఆ ఉపనిషత్తులు చదివితే తెలుస్తుందండి. నూతనమైనటువంటి ఉపాఖ్యానం, దాని పేరు దాశూరోపాఖ్యానం అండి. దాశూరుడు ఎవరంటే ఒక గృహస్థ భక్తుడండి. భక్తుడు ఇంటి దగ్గర అండి ఇష్టదైవం ఎవరో తెలిసిన అగ్నిహోత్రం అండి. వారి ఇష్టదైవం అగ్నిహోత్రం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం దైవం నేను చెప్పలేదండి. కొందరికి రాముడు, కొందరికి కృష్ణుడు, కొందరికి శివుడు, కొందరికి నారాయణమూర్తి, కొందరికి దేవి, కొందరికి గణపతి, కొందరికి సూర్యుడు, ఇట్లా ఇష్ట దైవాలు ఉంటారండి. కొందరికి హనుమంతుడు. వీరికి ఇష్టదైవం ఎవరో తెలిసిన అగ్నిహోత్రం. ప్రతిరోజు అగ్నిహోత్రం వెలిగించి ప్రదక్షిణం చేసి ఆహుతులు వేసుకుంటూ నమస్కారం చేసి ప్రార్థన చేస్తుంటాడు. ఎవరండి? దాశూరుడనే భక్తుడండి. ఒకనాడు అగ్నిహోత్రం వెలిగించి నమస్కారం చేసి, దేవా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని పూజ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఆరాధన చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఒక అభిలాష కలిగింది, తమరు నెరవేర్చాలి. ఏమిటంటే, ఈ ఇంట్లో ధ్యానం చేస్తుంటే కుదరటల్లా, ఏదో గొడవ, శబ్దము, పిల్ల జల్ల, ఇదంతా కొంచెం విక్షేపంగా ఉంది. ఏకాంతంగా నేను ధ్యానం చేయటానికి అనుకూలం కల్పించండి. ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో, అరణ్యంలో గాని వనంలో గాని ఒక చెట్టు పైన సూచన చేస్తున్నాడు. కింద కాదండి, కింద ఎవరో ఒకరు మళ్ళీ జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఒక చెట్టు పైన కూర్చుని ధ్యానం చేయటానికి తగినటువంటి సదుపాయం కలుగు చేయండి అని ప్రార్థన చేశాడు. వెంటనే అగ్నిహోత్రుడు తథాస్తు అన్నాడు. అట్లాగే జరుగుగా కానీ గుర్తు చెప్పాడు ఆయన, ఈ దిక్కును పో, దూరంగా ఒక చెట్టు ఉంటుంది, దాని పేరు కదంబ వృక్షం అటండి. కదంబ వృక్షం అని దాని పేరు. ఆ చెట్టు పైకి ఎక్కువ, ఆ కొమ్మ మీద మీకు కూర్చోడానికి తగినటువంటి ఏర్పాటు నేను చేస్తాను అని అగ్నిహోత్రుడు అండి సూచనగా చెప్పాడు.
ఆ అడ్రస్ ను బట్టి పోయినాడండి ఎవరు ఈ దాశూరుడు. పోతే పోతే ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు పైకి ఎక్కాడు. అక్కడ కూర్చోటానికి చక్కని ఆసనం ఇవన్నీ ఏర్పాటైంది అగ్నిహోత్రుని యొక్క వరప్రభావం చేత. ఇక అక్కడ కూర్చున్నాడు. చక్కగా అభ్యాసం చేయటం మొదలు పెట్టాడండి. చూడండి, అష్టాంగం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇటువంటి సాధనలన్నీ చక్కగా చేయటం ప్రారంభించాడు. అభ్యాసం చేస్తున్నాడు. మనస్సు చక్కగా నిలుస్తున్నదండి. సరే, ఏ విధమైన విక్షేపం లేదు, గొడవలు లేవు, సంకల్పం లేవు. ఆ చెట్టు మీద ఉండే పండ్లు ఏదో రెండు తినటం, చక్కగా ధ్యానం చేసుకోవటం, ఈ విధంగా కాలక్షేపం చేస్తుంటే ఎవరండి దాశూరుడు ఒకనాడు సమాధి నుండి విరమించాడండి. సమాధి అంటే ఏమిటి? చక్కగా ఆ మనస్సు లయం కావటం, ఆత్మస్వరూపంలో నిలకడ కలిగి ఉండటం, ఆ స్థితిలో చక్కగా అభ్యాసం చేసి విరమించాడు. అంటే ఉత్థాన దశకు వచ్చాడు. కళ్ళు తెరిచాడండి ఎవరు? దాశూరుడు చెట్టు పైన. కిందండి ఆ ఏకాంత ప్రదేశంలో అరణ్యంలో ఒక సుందరమైన స్త్రీ, మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక అమ్మగారు అక్కడ నిలబడ్డారండి చెట్టు కింద. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటి ఏకాంత ప్రదేశం, అసలు స్త్రీలే రారే, పురుషులే రారే, ఈ అమ్మగారు ఎందుకు వచ్చారు ఇక్కడికి ఉద్దేశించి, అసలు వీరు ఎవరు అని చెప్పి వారికి సందేహం కలిగి, అమ్మా ఎవరు మీరు, ఎందుకు వచ్చినారు ఇక్కడ ఏకాంత ప్రదేశానికి అని చెప్పి ప్రశ్న చేశాడు దాశూరుడండి. ఆ అమ్మ చెప్తున్నది, మహాత్మా ఈ సమీపంలో వనదేవతా స్త్రీలు కొందరున్నారు. అంటే మహిళా సమాజం స్త్రీలను. వారిలో నేను ఒక దాను సభ్యురాలను. అక్కడ ఒక సంఘం ఉంది మాకు, మహిళా సంఘం. దానిలో చాలా మంది వనదేవతా స్త్రీలు సభ్యులుగా ఉన్నారు. నేను కూడా సభ్యురాలను. కానీ ఆ వనదేవతా స్త్రీలు అందరికీ సంతానం ఉన్నారు. నాకొక్కరికి సంతానం లేదు. పెద్దల యొక్క ఆశీర్వాదం చేత, వారి యొక్క సంకల్ప బలం చేత నా యొక్క అభిలాష సంతానం నెరవేరవచ్చని ఊహించి ఈ ప్రాంతంలో ఎవరైనా మహాత్ములు ఉన్నారేమో వెతకడం మొదలు పెట్టాను. వారి యొక్క అనుగ్రహం కోసం ఈ చెట్టు మీద మిమ్మల్ని చూచినాను. కాబట్టి మహాప్రభో, వారందరికీ సంతానం ఉన్నారు, నాకు సంతానం కలిగేటట్టు ఆశీర్వాదం చెయ్యండి అని ప్రార్థన చేసింది ఈ అమ్మగారు. వెంటనే దాశూరుడండి ఆ చెట్టు మీద ఒక పువ్వు ఉందండి. ఆ పువ్వు తుంచి కింద పడేస్తాడండి ఎవరు? ఆయన దాశూరుడు ఋషి. కింద పడేయంగానే, అమ్మా ఈ పుష్పం నువ్వు తీసుకుపో, నీ కోరిక నెరవేరుతుంది అన్నాడండి. అట్లాగే అమ్మగారు ఇంటికి తీసుకుపోయినారు. కొంతకాలమునకడి ఆ అమ్మగారికి ఒక మగ బిడ్డ కలిగాడండి, మగ పిల్లవాడు కలిగాడు. వాడు నెమ్మదిగా పెరుగుతున్నాడు. కొంతకాలం దాదాపు 12 ఏళ్ళండి. 12 ఏళ్ళు వచ్చింది. ఆ తర్వాత అప్పుడు అండి ఆ పిల్లవాడిని ఇక్కడికి తీసుకొస్తుందండి ఎవరు? ఆ వనదేవతా స్త్రీ తల్లి తీసుకుని వచ్చి ఆ పైన దాశూరుడు గారికి నమస్కారం చేసి, మహాత్మా ఇదిగో పిల్లవాడు, మీ అనుగ్రహం చేత కలిగినటువంటి వాడు, మీ సంకల్ప బలం చేత వాడు ఉత్పన్నమైనటువంటి వాడు. ఇప్పుడు వారికి చిన్న వయస్సు. ఈ టైంలో గనక వారికి ఏదన్నా బోధ చేస్తే, తరించడానికి ఏదన్నా వారికి మార్గం చూపిస్తే భవిష్యత్తులో వారికి ఎంతో సద్గతి కలుగుతుంది అనే ఉద్దేశంతో మహాత్మా మీ దగ్గరికి తీసుకొచ్చాను. వీడిని ఆ పైన కూర్చోబెట్టుకోండి, చక్కగా హితబోధ చెయ్యండి అని తల్లి చెప్పిందండి. దాశూరుడు చెప్తున్నాడు, అమ్మా కుటుంబం అంతా వదులుకుని ఇక్కడికి వచ్చాను నేను, మళ్ళా వీడిని నెత్తి మీద పెట్టుకుంటే ఎట్లా? నాకు పెద్ద విక్షేపం కలుగుతుంది, తీసుకుపో ఎక్కడన్నా పాఠశాలలో వేసుకో, అంతేగాని నా దగ్గరికి తేబాక అని చెప్పాడు. దాశూరుడు చెప్తే ఈ అమ్మగారు ఏమన్నారు, స్వామి ఆ విధంగా అంటే ఎట్లయింది? అసలు నిజం పడితే వీడి నా పిల్లవాడు కాదు, మీ పిల్లవాడు, మీ సంకల్పం చేత పుట్టాడు వాడు. కాబట్టి మీకు కూడా కొంత బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వీడిని బాగు చేయడానికి ఏదన్నా మార్గం చూడండి అని మళ్ళా ఒత్తిడి తెచ్చిందండి ఎవరు? తల్లి. అప్పుడు ఈ పిల్లవాడిని విధి లేక పైకి తీసుకుని పెట్టి అక్కడ కూర్చోబెట్టింది. తల్లి పెట్టారు. ఈ తల్లి వెళ్ళిపోయింది. ఇక వాడిని కూర్చోబెట్టి ఎటువంటి బోధలు చెప్తున్నాడంటే ఎవరు? ఈ దాశూరుడు చక్కగా మానవుడు తరించడానికి కావలసినటువంటి చక్కని ఆ బోధలన్నీ చేస్తుంటే చూడండి వాడి పుణ్యం ఎంత చక్కగా ఫలించిందంటే, ఆకాశ మార్గం గుండా అదే టైంలో వశిష్ఠులు వారు వెళ్తున్నారండి. వశిష్ఠ మహర్షి చూడండి, ఇప్పుడు రామచంద్రునికి బోధ చేస్తున్నారే మహానుభావుడు గురువు, వారు ఏదో కార్యార్థం ఆకాశ మార్గం గుండా వెళుతూ ఈ చెట్టు మీద ఏదో శబ్దం అవుతున్నది, ఎవరో మాట్లాడుతున్నారు, ఇంత ఏకాంత ప్రదేశంలో ఎవరుంటారు అని నెమ్మదిగా చెట్టు మీదకి దిగాడండి ఎవరు? వశిష్ఠ మహర్షి. దిగితే ఈ దాశూరుడు వారి పాద ప్రక్షాళన చేసి అర్ఘ్యపాద్యములతో వారిని సత్కరించి ఆ ఉన్నతమైన ఆసనం మీద కూర్చోబెట్టి, మహాత్మా ఎవరు మీరు? అప్పుడు వశిష్ఠులు తన విషయం చెప్తారండి. దాశూరుడు చెప్తున్నాడు, ఇగో ఈ పిల్లవాడు ఏదో కర్మవశాత్తు ఇక్కడ చేరినాడు, వీరికి నేనేదో బోధ చేస్తున్నాను, మీరు కూడా ఈ టైంలో వచ్చారు కాబట్టి మీ ముఖతః 2 వాక్యములు ఆ పిల్లవాడికి చెప్పండి అన్నాడండి ఎవరు? దాశూరుడు. చూడండి ఆ పిల్లవాడి అదృష్టం ఎట్లా పండిందంటే, 2 మహానుభావులైనటువంటి గురువులు వచ్చేశారు. అందులో సాక్షాత్ రామచంద్రునికి బోధించినటువంటి వశిష్ఠులు అక్కడికి వచ్చేశారండి. ఆ వశిష్ఠ మహర్షి రామచంద్రునితో చెప్తారు, రామచంద్ర నేను ఆకాశ మార్గంగా పోతుంటే ఇక్కడ దిగినాను చెట్టు మీద,
వారు నన్ను సత్కరించి 2 వాక్యములు చెప్పమన్నారు, కొంచెం హితబోధ చేసినాను అంటాడు ఎవరు? వశిష్ఠులు వారు. ఈ ఇద్దరు గురువులు వారికి తటస్థపడ్డారని. చక్కని మానవుడు ధరించడానికి కావాల్సిందంతా చెప్పేశారండి సార్. చిన్నప్పుడు ఏ బీజం హృదయంలో పడుతుందో అది పెద్ద అయిన తర్వాత చక్కగా వికసిస్తుందండి. ఇప్పుడు వశిష్ఠుల వారండి ఆ చిన్న పిల్లవాడికి చక్కని హితబోధ చేశారు. దాశూరుడు అనేటువంటి ఆయన కూడా బోధ చేశారు. ఆ పిల్లవాడండి చక్కగా జీవితాన్ని పవిత్రంగా గడిపేసి అద్భుతమైనటువంటి చరిత్ర కాపాడుకున్నాడండి. ఈ విషయం వశిష్ఠుల వారు రామచంద్రుని చెప్పి, రామచంద్ర, వారు ధరించడానికి, వారు బాగుపడటానికి కారణం ఏమిటి? ఇద్దరు మహాత్ముల యొక్క సాంగత్యం. ఆది వ్యాధి పరీతాయ ప్రాతర్వాద్య వినాశినే. ఆది ఆది అంటే తెలుసండి, మానసిక వ్యాధి. వ్యాధి అంటే అందరికీ తెలుసండి, వ్యాధి అంటే శారీరక వ్యాధి. ఇంకో వ్యాధి ఏమిటంటే మనస్సుకి పడుతుందండి ఆ రోగం. శరీర రోగాన్ని అందరూ చికిత్స చేసుకుంటున్నారు, దీని పేరు వ్యాధి. దాని పేరు ఆది. ఆది అంటే ఏమిటి? మనస్సుకి పట్టిన రోగం అండి. దాన్ని ఎవరు పట్టించుకోవటం లేదు, అది చాలా అపవిత్రం అయిపోతున్నదండి. అది ఇప్పుడు ఆది వ్యాధి పరీతాయ, ఈ 2 రోగములతోనండి ఇది బాధపడుతున్నది. ఏది? శరీరం. లోపల మనస్సు బాధపడుతుంది, బయట శరీరం బాధపడుతుంది రోగాల వల్ల. దీనికి చికిత్స చేయించమంటాడు. చూడండి, ఆది వ్యాధి పరీతాయ ప్రాతర్వాద్య వినాశినే. ప్రాత అంటే రేపొద్దునో ఎల్లుండో, ఎప్పుడు పోతుందో ఎవరికి తెలుసండి ఈ శరీరం. ఆనాడు చూడండి, కర్ణుడు ఏ క్షణం ఎట్లా ఉంటుందో నాకేం తెలుసు అన్నాడు. ఎవరు? కర్ణుడు. ఆ విధంగా మహా డేంజరస్ సిచ్యువేషన్ లో ఈ బుడగ చూడండి, బుడగ ఎప్పుడు చితుకుతుందండి చెప్పండి? చెట్టు చివర వేలాడుతున్నటువంటి ఆ మంచు బొట్టు ఎప్పుడు కింద పడుతుంది? ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలియదు, పడిపోతుందండి అది. ఆది వ్యాధి పరీతాయ ప్రాతర్వాద్య వినాశినే ప్రయతంతే శీరాయ హితమజ్ఞాస్తునాత్మనే. నశించిపోయే శరీరం కోసం వీడు పాటలు పడుతున్నాడు గాని 24 గంటలు శాశ్వతమైన ఆత్మ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్నాడు. చూడండి, హితమజ్ఞాస్తు ఆది వ్యాధి పరీతాయ ప్రాతర్వాద్య వినాశినే ప్రయతంతే శరీరాయ హితమజ్ఞాస్తు నాత్మనే. ఆత్మ విషయం పట్టించుకోవటం లేదు, కేవలం ఈ కనిపించేటువంటి శరీరమే మనం అని చెప్పి 24 అవర్స్ దాన్ని కూర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మహాప్రమాదం అంటాడు ఎవరు? వశిష్ఠులు చెప్పి, చూడండి, జీవితం యొక్క క్షణికత్వమును కొంచెం జాగ్రత్తగా ఆలోచించమంటారు ఎవరు? వశిష్ఠులు వారండి. ఈ కాలం అనేది మహా చంచలం అని చెప్పి తలంచుకుని మానవుడు తరించడానికి ఎంతో శీఘ్రంగా ప్రయత్నం చేయాలి. దానికి ఉపాయం చెప్తున్నాడు ఈ రోజు. ఆ ఒక్క శ్లోకం చెప్పి ఈ రోజు పూర్తి అవుతుందండి. ఏమిటంటే, ఇంద్రియ గ్రామ సంగ్రామ సేతునా భవసాగర ధీర్యతే నేతరే నేహ కేన చిన్నామ కర్మణ. ఇంద్రియ గ్రామ సంగ్రామ. సంగ్రామం అంటే ఏమిటండి? యుద్ధం. ఇంద్రియములతో యూ హ్యావ్ టు ఫైట్ విత్ ది సెన్సెస్ అంటాడు ఎవరు? వశిష్ఠుల వారు. మానవుడు ఆనందం పొందాలంటే ముందు శత్రువుల్ని దూరంగా తరివేయాలి. శత్రువులు అంటే ఎవరండి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములని అరి అంటారు. అరి అంటే సంస్కృతంలో శత్రువు అండి. ఎంతమంది? షట్ అంటే 6 మంది. 6 మంది శత్రువులు బయట కాదు, లోపల ఉన్నారు. నానా బాధ కలుగు చేస్తున్నారు. వారిని ఎంత శీఘ్రంగా మానవుడు జయించుకుంటే అంత శాంతి కలుగుతుంది అంటారు. చూడండి, ఇంద్రియ గ్రామ. గ్రామ అంటే సంస్కృతంలో 2 అర్థాలండి. గ్రామం అంటే పల్లెటూరు, గ్రామం అంటే సమూహం. ఇంద్రియ గ్రామ అంటే ఇంద్రియ సమూహం. సంగ్రామ అంటే యుద్ధం. వాటితో యుద్ధం చేయాలి. ఎన్ని ఇంద్రియాలు చెప్పండి? ఎన్ని ఇంద్రియాలు? 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు ప్లస్ మనస్సు. ఎన్ని చెప్పండి? 11. 11 ఇంద్రియాలు లాగి బారేస్తున్నాయండి. అది ఒకటేమో ఇట్లాగటం, ఒకటి ఇట్లాగటం. ఈ 11తో కలహాలు వస్తున్నాయండి. ఈ కన్ను చెప్పిన మాట విందండి, లాగుతుంది రూపం మీద. ఈ చెవి శబ్దం మీద లాగుతుంది. ఈ నోరు రాయని ఇంకా చెప్పక్కర్లా, రుచి మీద లాగుతుందని. ఈ విధంగా లాగుతుంటే వాడికి శాంతి. రోజు కలహాలే. ధరించాలని అనుకున్న వాడికి ఇంద్రియములతో ఈ పెద్ద పోట్లాట చేసుకోవాల్సిందండి, కలహం. మాస్టర్ గారండి పిల్లలకి పాఠం చెప్తున్నాడు. చిన్న పిల్లలకి జనరల్ నాలెడ్జ్ పరీక్షించాలని చెప్పి అనుకున్నాడు. వీటికి జనరల్ నాలెడ్జ్ ఎంత చక్కగా వచ్చింది పిల్లలకని ఒక ప్రశ్న వేశాడు. పిల్లలారా, ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి, మీ తెలివి పరీక్షించాలి. ఒక ఆయనకి ఒక భార్య ఉన్నది. ఒక భార్య ఉంటే ఒక కలహం వస్తున్నది. భార్యతో కలహం. ఒక భార్య ఉంటే ఒక కలహం. 2 భార్యలుంటే ఎన్ని కలహాలు వస్తాయి అన్నాడండి మాస్టర్ గారు. అందరూ 2 అన్నారండి. అంతే కదా, ఒక భార్యతో ఒక కలహం అయితే 2 భార్యలుంటే ఎన్ని కలహాలంటే అందరూ 2 అని చెప్పారు. మాస్టర్ గారు శుద్ధ తప్పు, 3 అన్నాడండి. ఎందుకంటే మొదటి భార్యతో కలహం, 2వ భార్యతో కలహం, భార్యకి సవితి పోరు అన్నాడండి. ఇక వీళ్ళిద్దరూ చుట్లు పట్టుకుంటారు చూడండి. మరి అదేం చేస్తావు అని అడిగాడు. చూడండి ఎంత చక్కగా. 2 భార్యలుంటే 3 కలహాలు అన్నాడు. అది ఉన్నప్పుడు 4 భార్యలుంటే ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంది, పెరిగిపోతుంది. 11 మంది భార్యలుంటే చెప్పండి, 11 మంది. రామా ఎన్ని కలహాలు చెప్పండి.
ఈ మానవుడికండి 11 మంది భార్యలు ఉన్నారు. ఎవరో తెలిసిన ఈ 11 ఇంద్రియాలు. ఇక ఎన్ని కలహాలు వస్తాయో మ్యాథమెటికల్ గా మీరు చూసుకోండి. అది ఇద్దరికి 3 వస్తే ఏమండి, ముగ్గురికి 10 వస్తాయి, నలుగురికి 20, మరి 11 మందికి లెక్కలేనన్ని కలహాలు. ఈ కలహాలతో సతమతమైపోతూ మానవుడికి అశాంతి కలుగుతున్నదండి. కనుక ఇంద్రియ గ్రామ సంగ్రామ సేతునా భవసాగర తీర్యతే నేతరే నేహ కేన చిన్నామ కర్మణ. మోక్షం పొందాలంటే ఇతర కార్యాలు ఏమో ఉపయోగించవు. ముందు యూ హ్యావ్ టు ఫైట్. వీటితో యుద్ధం చేసి ఇంద్రియాల్ని గెలవకపోతే శాంతి కలగదు, మోక్షం కలగదని ఈ రోజు వశిష్ఠుల వారు ఈ స్థితి ప్రకరణం చివరి భాగంలో చక్కగా దాశూరోపాఖ్యానమును పురస్కరించుకుని 2 వాక్యములు చెప్పారు. ఈ రోజుతో ఈ అధ్యాయం పూర్తయింది.